హలో ఆస్పిరెంట్స్. ఎగ్జామ్స్లో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ టార్గెట్స్ గురించి ఎప్పుడూ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి కదా. అందుకే ఈరోజు మనం ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్కి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ అయిన ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.0 గురించి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెయినర్ చూద్దాం. ఖచ్చితంగా స్కోర్ తెచ్చిపెట్టే టాపిక్ ఇది, సో జాగ్రత్తగా వినండి. ఇక ఈ సెషన్లో మనం కవర్ చేసే విషయాలొకసారి చూస్తే, ముందుగా అసలు ఈ పాలసీ ఎందుకు ముఖ్యం, ఏపీ డేటా సెంటర్ పాలసీ డీటెయిల్స్, DDL కండిషన్స్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్, ఆఖరుగా మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఫోకస్తో పాటు ఒక ఫాస్ట్ క్విక్ రివిజన్ చేద్దాం. సో మన మైండ్లో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ రెడీ. సెక్షన్ 1. అసలు ఈ పాలసీ ఎందుకు ముఖ్యం, రాష్ట్ర ప్రభుత్వాలు సడన్గా డేటా సెంటర్ల మీద ఎందుకు ఇంతలా ఫోకస్ చేస్తున్నాయో చూద్దాం. మీకు డౌట్ రావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ స్టోరేజ్కు స్పెషల్ పాలసీ ఎందుకు అని. సింపుల్ అండి. ఇప్పుడున్న ఏఐ యుగానికి చాలా పెద్ద డేటా సెంటర్లు కావాలి. వాటికి కంటిన్యూస్గా హ్యూజ్ కరెంట్ సప్లై ఉండాలి. డేటా సెంటర్లకు కరెంటు సమస్యను సాల్వ్ చేసి ఇండియాను డిజిటల్ హబ్గా మార్చాలంటే ఇలాంటి సాలిడ్ పాలసీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. నెక్స్ట్ సెక్షన్, ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.0. రాష్ట్రాన్ని ఒక డిజిటల్ హబ్గా మార్చే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ విజన్ ఏంటో ఇప్పుడు డైరెక్ట్గా చూసేద్దాం. ఐటీ మంత్రి నారా లోకేష్ గారి లీడర్షిప్లో GOMSను 46 కింద ఒక డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్ని ఫామ్ చేశారు. దీని మెయిన్ గోల్ ఏంటంటే, మన అందమైన విశాఖపట్నం నగరాన్ని ఇండియాలోనే టాప్ AI ఎరా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా మార్చేయడం. అద్భుతంగా ఉంది కదూ. ఇక నెక్స్ట్ సెక్షన్, DDL మరియు పవర్ కండిషన్స్. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఇది అసలైన టార్గెట్ ఏరియా. ఫోకస్ మొత్తం ఇక్కడే ఉండాలి. ఇక్కడ DDL అంటే డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్. దీన్ని చాలా సింపుల్గా చెప్పుకుందాం. భారీ డేటా సెంటర్లకు వాళ్లకి కావలసిన కరెంటు కోసం గవర్నమెంట్ డిస్కంల మీద ఆధారపడాల్సిన పనే లేదు. వాళ్లకు కావలసిన పవర్ని డైరెక్ట్గా కొనుక్కునే ఒక స్పెషల్ పవర్ లైసెన్స్ అన్నమాట ఇది. ఇట్స్ అ రియల్ గేమ్ చేంజర్. ఎగ్జామ్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ మ్యాజిక్ నంబర్ 300 మెగావాట్లు. అంటే ఈ DDL పవర్ లైసెన్స్ రావాలంటే కట్ ఆఫ్ ఎంత? 300 మెగావాట్లు. అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న డేటా సెంటర్లకు మాత్రమే ఈ స్పెషల్ లైసెన్స్ ఇస్తారు. ఈ పాయింట్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇక మరో ఇంపార్టెంట్ నంబర్ 6000 మెగావాట్స్. 2030 నాటికి రాష్ట్రంలో 6000 మెగావాట్ల డేటా సెంటర్ కెపాసిటీని క్రియేట్ చేయటమే ఈ పాలసీ మెయిన్ టార్గెట్. గతంలో గవర్నమెంట్ టార్గెట్ ఇయర్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి. సో టార్గెట్ ఇయర్ 2030, కెపాసిటీ 6000 మెగావాట్స్. ఇవి అస్సలు మర్చిపోకూడదు. వీటితో పాటు ఒక స్ట్రిక్ట్ ఎన్వైర్న్మెంట్ కండిషన్ కూడా ఉందండోయ్. అదే ఈ 51%. ఈ లైసెన్స్ తీసుకున్న డేటా సెంటర్లు వాడే కరెంట్లో కనీసం 51% ఖచ్చితంగా గ్రీన్ ఎనర్జీ లేదా రెన్యూబుల్ ఎనర్జీనే వాడాలి. పర్యావరణ పరిరక్షణ కోసం పెట్టిన ఈ రూల్ ఎగ్జామినర్కి మోస్ట్ ఫేవరెట్ క్వశ్చన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెక్షన్, పెట్టుబడులు మరియు గ్లోబల్ పొజిషన్. ఈ డిఫరెంట్ DDL మోడల్ వల్ల విశాఖపట్నానికి ఎలాంటి భారీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫిగర్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. RMZ కార్ప్ ఏకంగా $35 బిలియన్, రిలయన్స్ $11 బిలియన్ పెట్టుబడి పెడుతున్నాయి. కానీ ప్రిలిమ్స్కి మోస్ట్ హై ప్రాబబిలిటీ క్వశ్చన్ ఏంటంటే గూగుల్ ఇన్వెస్ట్మెంట్. గూగుల్ ఏకంగా $15 బిలియన్ భారీ పెట్టుబడి పెడుతోంది. మళ్లీ చెప్తున్నా, గూగుల్ $15 బిలియన్. మార్క్ దిస్ పాయింట్. ఇండియా గ్లోబల్ పొజిషన్ ఒకసారి చూసుకుంటే, ప్రపంచంలో అత్యధిక డేటా సెంటర్లు ఉన్న దేశాల్లో మనది 9వ ర్యాంక్. 2025లో మన డేటా సెంటర్ మార్కెట్ $8.9 బిలియన్ ఉంటే, అది 2035 నాటికే $31 బిలియన్ రాకెట్లాగా దూసుకుపోతోందని ఒక అంచనా. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్ట్రాలు కూడా లీడింగ్లో ఉన్నా సొంత పవర్ లైసెన్స్ ఇచ్చే ఈ ఏపీ మోడల్ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ భారీ గ్రోత్ని హ్యాండిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్లో మైక్రోసాఫ్ట్, జియో మరియు ఎన్టీటీ లాంటి గ్లోబల్ టెక్ జాయింట్స్ని మెంబర్స్గా యాడ్ చేశారు. పాలసీని పర్ఫెక్ట్గా అమలు చేయడానికి ఇదొక బ్రిలియంట్ మూవ్ అని చెప్పాలి. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎగ్జామ్లో ఎలా ప్రెజెంట్ చేయాలో చూద్దాం. మెయిన్స్ మరియు ప్రిలిమ్స్ ఫోకస్. అసలైన అనాలిసిస్ ఇక్కడే ఉంది. మీరు మెయిన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు ఈ పాలసీకి ఉన్న డ్యూయల్ బెనిఫిట్స్ని హైలైట్ చేయాలి. ఎకానమీ యాంగిల్లో చూస్తే
టైర్ 2 సిటీ అయిన విశాఖపట్నంను గ్లోబల్ టెక్ హబ్గా మార్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం. ఇక ఎన్వైరన్మెంట్ యాంగిల్లో చూస్తే 51% రిన్యూవబుల్ ఎనర్జీ నిబంధన వల్ల ఇండియా టార్గెట్ చేసిన 500 గిగావాట్స్ గ్రీన్ ఎనర్జీ మిషన్కి సపోర్ట్ చేయడం. ఈ 2 పాయింట్స్ కనెక్ట్ చేస్తూ ఆన్సర్ రాస్తే ఫుల్ మార్క్స్ పడడం గ్యారంటీ. అండ్ ఫైనలీ మన ఫేవరెట్ ఫాస్ట్ క్విక్ రివిజన్. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ పాయింట్స్ బ్రెయిన్లో స్ట్రాంగ్గా లాక్ చేసుకోవాల్సిన టైం. రెడీగా ఉండండి, ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. టార్గెట్ ఇయర్ 2030. టోటల్ టార్గెట్ కెపాసిటీ 6000 మెగావాట్స్. పవర్ లైసెన్స్ లేదా డీడీఎల్ కట్ ఆఫ్ ఎంత? ఎస్, 300 మెగావాట్స్. గ్రీన్ ఎనర్జీ వాడకం రూల్ కనీసం 51%. అండ్ గూగుల్ మెగా పెట్టుబడి $15 బిలియన్. ఈ 5 పాయింట్స్ మీ ఫింగర్ టిప్స్ మీదుంటే ప్రిలిమ్స్లో బిట్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. చూశారు కదా ఆస్పిరెంట్స్, ఇది ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.0కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెయినర్. కేవలం ఫ్యాక్ట్స్ బట్టి పట్టకుండా వాటి వెనుక ఉన్న లాజిక్ని అర్థం చేసుకుంటే ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 కోసం ఇలాంటి పర్ఫెక్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ కొరకు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, మళ్ళీ కలుద్దాం.